ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. గత వారం రోజులుగా దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం మీద అనేకమైన విషయాలుగా ప్రత్యేకత అనే దాని మీద, ఆశా నిగ్రహము అనే దాని మీద, మరి సాతానుడు ఎలా శోధిస్తాడని ఆ మాట మీద 2 దినాలుగా మాట్లాడుతూ వచ్చాం. ఈ దినము కూడా మరొకసారి సాతానుడు శోధన ఎలా ఉంటుంది అనేది ధ్యానిస్తే, దైవ భక్తులను సైతము కూడా పడవేయగలిగినటువంటి జ్ఞానం కలిగిన వాడు సాతానుడు. ఎలాంటి భక్తులనైనా సరే వాడు కొన్ని ఎర చూపించి ఆ భ్రమలో పడి మనం ఆత్మీయత దూరం అయిపోయాక మనకు అర్థమవుద్ది, ఈ విషయంలో నేను శోధించబడ్డాను, నేను ఆత్మీయతకు దూరం అయిపోయాను అని. అలాగున వాడి యొక్క అంచనాలు ఉంటూ ఉంటాయి. ఓ పర్యాయము అపోస్తులుడైనటువంటి పేతురు, మరి అతని దగ్గరికి సీమోన్ అనే వ్యక్తి, గారడి సీమోను, అతను చాలా ద్రవ్యం తీసుకొచ్చి పేతురు ముందుంచి, పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉన్నావు కదా పేతురు, మరి ఆ వరాన్ని నాకు ఇవ్వండి, అమ్మండి అని అడిగాడు. సహజంగా పరిశుద్ధాత్మ వరం అనేది అమ్మేది కాదు, కానీ దానిని మనం క్యాచ్ చేసుకొని, ఎలాగో డబ్బులు ఇస్తా అన్నాడు కదా, అమ్ముతున్నాను ఇదిగో అని అతనికి అమ్మినట్లుగా అమ్మి దాని ద్వారా లక్షల రూపాయలు సంపాదించవచ్చు. పేతురికి ఆ యొక్క అవకాశం వచ్చింది కనుక అది అమ్మేది కాదని పేతురుకు తెలుసు, అవతల వ్యక్తి తెలియదు. అవతల వ్యక్తి గురుతనంతో ఉన్నాడు గనక మోసం చేయవచ్చు, అదే డబ్బు మీద ఉన్న ఆశ ఉన్నవాడైతే. కానీ పేతురు దేవుని జ్ఞానం కలిగిన వాడు. సాతాను నన్ను ఈ విధంగా డబ్బు ద్వారా శోధిస్తున్నాడు, ఇది వాక్యానికి విరుద్ధమైనది అని గమనించి అంటాడు, నీ ధనము నీతో కూడా నశించిపోతుంది అంటాడు. కనుక ఎక్కడా కూడా పేతురు ఆ ధనం వైపు మొగ్గు చూపించినట్లుగా లేదు. ఈ ఉదయకాలమందు ధనం ద్వారా కూడా నిన్ను ఆత్మీయతకు దూరంగా చేయాలని చూస్తాడు. అంటే విశ్రాంతి దినం ఉంది, ఆ దినం గనక వస్తే రోజు నీకు 1000 రూపాయల ఆదాయం అయితే, ఈరోజు వర్కుకు వస్తే లేదా జాబుకు వస్తే 3000 రూపాయలు అని అంటే, మనము ఆ ఆరాధన కాస్త ఎగ్గొట్టి వెళ్ళామనుకోండి, సాతాను అందులో సక్సెస్ అయినట్లే, మనం ఓడిపోయినట్లే. అంటే నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది ఎరగా చూపించి నిన్ను ఆత్మీయ జీవితంలో దెబ్బతీయడానికి సాతాను శోధిస్తూ ఉంటాడు. అలాగే బైబిల్ గ్రంథంలో ఎలీషా అని ఉన్నాడు. ఎలీషా ప్రార్థన చేస్తే చాలా చక్కటి అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు జరుగుతుండేవి. ఆ దినాలలో సిరియా సైన్యాధిపతి అయిన నయమాను, అంటే ప్రభువుని ఎరగని దేశం, ప్రభువుని ఎరగనటువంటి సైన్యాధిపతి, ఆ నయమాను కుష్టు వ్యాధితో ఉంటూ ఉంటాడు. ఎవరో చెప్పారు, ఇజ్రాయెల్ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి కనుక ప్రార్థన చేయించుకుంటే నీకు స్వస్థత కలుగుతుంది అని. తన ఇంట్లో ఒక పని మనిషి, ఆ పని మనిషి కూడా, ఆ పని పిల్ల కూడా ఇజ్రాయేల్ దేశపు చిన్నది. మా సేవకుడు ఎంతగా ప్రార్థిస్తాడంటే మీకు మేలు కలుగుతుంది అని చెప్పాడు. ఆల్రెడీ అప్పటికే చాలా వైద్యానికి లక్షల రూపాయలు లేదా అనేకమైనటువంటి దేశాలు వెళ్ళాడు సైన్యాధిపతి గనక తన పలుకుబడితో. కానీ ఎక్కడా కూడా తనకే విధమైన స్వస్థత కలగలేదు. ఆ అమ్మాయి చెప్పింది, ఇన్ని స్థలాలు వెళ్ళొచ్చారు కదా, ఒక్కసారి ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆ సేవకుడు ప్రార్థన చేస్తాడని. సరే నయమాను వస్తాడు, వెండి కానీ బంగారము కానీ విలువైన వస్త్రాలు కానీ ఆభరణాలు కానీ తీసుకొని నయమాను వస్తాడు. అయితే నయమాను రథంలో ఉంటాడు, ఎలీషా ప్రార్థనా రూమ్లో ఉంటాడు. సహజంగా సేవకులు వెళ్ళి మరి వాళ్ళని రిసీవ్ చేసుకోతారు కొన్ని సందర్భాలలో వారి స్థితిని బట్టి. అలాంటి సేవకుడు కాదు ఎలీషా. ధనాన్ని ఆశించి సేవ చేసేవాడు కాదు పేతురు, ధనాన్ని ఆశించి సేవ చేసేవాడు కాదు ఎలీషా. వస్తే
అతను ఏమనుకున్నాడంటే డబ్బుడు కమ్ముడు పోతాడు, వస్తాడే, ఎందుకు రాడు, డబ్బును ఆశించి కానుకను ఆశించి వస్తాడు అనుకున్నట్లుగా అనుకున్నాడు నయమాను. కానీ ఎలీషా ఒకే మాట అన్నాడు, ఈయన బయటికి వెళ్ళలేదు, ఆయన రథం దిగలేదు, వెళ్ళి యోర్దాను నదిలో మునగమన్నాడు. అది ఆయనకి ఇష్టం లేకుండా అయిపోయింది. బయటకు వస్తాడనుకున్నాను, చేయి వేస్తాడనుకున్నాను, స్వస్థత కలుగుద్దనుకున్నాను, తీసుకొచ్చిన వెండి బంగారము డబ్బు ఇద్దామనుకున్నాను, ఇలా చేశాడేంటి అనుకున్నాడు. తన ఇంటికి తాను వెళ్ళిపోతుండగా అప్పుడు యోర్దాను నదిలో మునగడానికి ఇష్టపడలా. ఎవరో చెప్పారు, అయ్యా సేవకుడు మిమ్మల్ని వెండి కానీ బంగారం కానీ ఆస్తులు కానీ అంతస్తులు కానీ అడగలేదు కదా, వెళ్ళి నదిలో మునగమన్నారు అంతే కదని. సరే, సేవకుని మాట యందు విశ్వాసం ఉంచి వెళ్ళి అతను నీళ్ళల్లో మునిగాడు. అతని దేహము పసిపిల్లవాని దేహం వలె అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించారు ఇక్కడ ఎంతకాలం ఉన్న కురుపులు, ఎంతకాలం ఉన్నటువంటి ఆ వ్యాధి టోటల్గా ఎగిరిపోయింది. పసిపిల్లవాని దేహంలాగా వెంటనే తిరిగి వచ్చి ఏమైతే ఇవ్వాలనుకున్నాడో ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. ఎలీషా ఎక్కడా కూడా ఏమవలేదు అంటే వాటిని తీసుకోవడానికి ఇష్టపడలేదు. నీ ధనము నాకు అవసరం లేదని పేతురు ఏ విధంగా అన్నాడో అలాగే ఎలీషా కూడా వాడిని ఏమాత్రం తీసుకోవడానికి ఇష్టపడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా సాతానుడు ధనం ద్వారా కానీ వస్త్రాల ద్వారా కానీ లేక వెండి బంగారాల వల్ల కానీ నేను శోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ మనము పౌలు గారు అంటాడు చూసారా, మేము అపాయములో ఉన్న ఉపాయము లేని వాళ్ళం కాదు, సాతాను తంత్రములను ఎరగని వారము కాము అంటాడు చూసారా. అట్టి విధంగా దేవుని ప్రజలైన మనము దేవుని సన్నిధిలో ఉండవలసిన వారమై ఉన్నాం. ఈ విధంగా మనం ధ్యానిస్తే యోసేపును కూడా పొతిఫరు భార్య ద్వారా సాతాను శోధించాలనుకున్నాడు, కానీ దొరకలేదు యోసేపు. అబ్రహామును సాతాను శోధించాలనుకున్నాడు, సొదొమ ఆస్తులన్నీ ఇచ్చి వాళ్ళ వల్లే ఈయన గొప్పవాడయ్యాడని ఆ మాట పడడానికి ఇష్టం లేకుండా ఆ అబ్రహాము వాడిని సున్నితంగా తిరస్కరించాడు. పేతురు కూడా ధనాన్ని నిర్లక్ష్యపరిచాడు. ఎలీషా కూడా ధనం మీద ప్రాముఖ్యత ఇవ్వాల. కనుక ఓడిపోయిన వారు ఉన్నారు బైబిల్ గ్రంథంలో, గెలిచిన వారు కూడా ఉన్నారు. మరి మీరు ఎవరిని తీసుకుంటారు? సాతాను వేసే అంచనాని మీరు అంచనా వేయగలుగుతున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, కనుక సాతానుకు అప్పగించొద్దని, ఒకవేళ సాతాను శోధన వచ్చినా దాన్ని ఎదిరించగలిగిన శక్తినిమ్మని దేవుని సన్నిధిలో మనమందరం కూడా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు సాతానుడు రకరకాలుగా శోధిస్తాడని మాట్లాడారు. ఏ శోధనకు మమ్మల్ని అప్పగించనీయకుండా మీ ప్రత్యేకమైన భద్రతను, మీ కాపుదల మాకు దయచేయండి. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీర్ఘాయుష్వంతులుగా చేసి మంచి ఆయుష్ ఆరోగ్యాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు జరుగుతున్న భూలోక ఆరాధనలన్నీ కూడా అద్భుత రీతిగా మీ మహిమార్థంగా జరిగించుకొని మీ నామమునికే మహిమ తెచ్చుకొని ఈరోజు ప్రతి సేవకుని పరిశుద్ధాత్మతో నింపి మీరే వాడుకోండి. అన్ని విషయాల్లో మేలు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలం మీ అందరికీ కూడా